నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి కాకి చొక్కాలతో నిరసనగా అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులపై మొసలి కన్నీరు కారుస్తుంది ప్రభుత్వ హామీలను త్వరలో పరిష్కరిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈసారి పకడ్బందీగా రీసర్వే కొనసాగించాలి ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తులు బాపు రమణలు ఒకసారి గెలుపు ఒకరి కోసం మరొకరు నిలిచారన్న కేవీ రమణాచారి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు స్వయంగా ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కాకి చొక్కాలు వేసుకుని చేతిలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేశారు అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని ఆటో డ్రైవర్లకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడాదిలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు రమేష్ అయిపోగానే కొంచెం అన్న వాళ్ళని పడతారు జగదీష్ ఆటోలో లోపలికి పోవచ్చు కమలాకర్ వేయనాడు మా బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులపై మొసలి కన్నీరు కారుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు ఆటో కార్మికులపై మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలన్నారు మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడిందని ఆరోపణ తప్పు అన్నారు బస్సు ప్రయాణికులు ఇంటికి వెళ్లడం లేదని గతంలో లాగానే బస్సు స్టాండ్ నుండి పోతుందని ప్రజలు ఇంటి దగ్గర నుండి బస్సు స్టాండ్కి వెళ్లడానికి ఆటోలను వాడుతున్నారని తెలిపారు ఎన్నికలలో ఆటో కార్మికులకు 12,000 సంవత్సరానికి ఇచ్చామని ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయామన్నారు భవిష్యత్తులో ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన మొసలి కన్నీరు గారుస్తూ ఉంది నిజంగా వాళ్ళు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు తీసుకున్న సంక్షేమ కార్యాలయం అని ఉంటే చెప్పాలి ఉదాహరణకు మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదనే చెప్పేటువంటి ఆరోపణ తప్పు మేము ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్ళడం లేదు బస్సు గతంలాగానే బస్టాండ్ నుంచే పోతూ ఉంది ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్టాండ్కి రావడానికి ఆటోలు వాడుకుంటూ ఉన్నారు అవును ఎన్నికల హామీ మేము 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం మీ నిర్వాహకం వల్ల ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది ఇటువంటి రాజకీయ క్రీడలు మీరు ఇలా ఒక రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం నిన్న బేడీలు వేసుకొని ఇటువంటి చేయడం అనేటువంటిది ఇట్స్ లైక్ పొలిటికల్ డ్రామా
అటువంటి చేయకండి. నిజంగా మీరు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ రిజిస్ట్రేటర్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఎన్నడైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు ఆటో కార్మికుల మీద ఈ డెమోక్రసీలో ఈ సమస్యలు రిప్రజెంటేషన్ చేసిరా? వెనుకటి కూడా సామధాన భేద దండ అంటారు. అవేం లేకుండా మీరు కనీసం రిప్రజెంటేషన్ కూడా చేయకుండా మీరు అటుగా ప్రొటెస్ట్కి వెళ్ళిపోతే మేము అనేక సందర్భాలు ఆటో కార్మికులతో సమావేశాలు పెట్టినాం. రండి, ఆటో ప్రతినిధులు తీసుకొని బరాబర్గా డెమోక్రటిక్గా మా ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాం. తెలంగాణ భవన్లో జరిగిన కొడంగల్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేందర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించి అన్ని సమస్యలపై చర్చిస్తే ఈ ఫార్ములాపై చర్చకు సిద్ధమని అసెంబ్లీలో సమాధానం చెబుతానని తెలిపారు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం, అల్లుడి ఫార్మా కంపెనీ కోసమే నిరుపేద గిరిజన రైతుల భూమి సేకరిస్తున్నారని, అవసరమైతే సీఎంకు చెందిన భూములు ఫార్మా కంపెనీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్లా తయారైండు మన చిట్టినాయుడు యాక్టరు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలతో ప్రాంతీయ రెవెన్యూ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రతి ఫిర్యాదును పరిష్కరించిన తర్వాతనే రీసర్వేపై ముందుకు వెళ్తామని, గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈసారి చాలా పకడ్బందీగా రీసర్వే కొనసాగిస్తామని రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం చేస్తూ రెవెన్యూ రికార్డులన్నింటినీ పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామంలో ప్రతి సర్వే నెంబర్ ఆధారంగా రికార్డు తయారు చేసి పెట్టుకోవాలని, ఫిబ్రవరిలో మరోసారి విశాఖలో ప్రాంతీయ రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి సత్యప్రసాద్ ప్రకటించారు. ఇది మన రీసర్వే మీద మళ్ళా గ్రామ సభలు పెట్టాం. తర్వాత ఇప్పుడు రెవెన్యూ సదస్సులు కూడా 6వ తారీఖు నుంచి 33 రోజుల పాటు జనవరి 8 దాకా ఒక షెడ్యూల్ వేసుకుని గ్రీఫ్ ఉన్న వాళ్ళు కలెక్టరేట్లకు, సెక్రటరేట్లకు తిరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులే గ్రామాలకు వెళ్ళి అక్కడ గతంలో వచ్చిన గ్రీఫ్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసి, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి మ్యాప్ కూడా డిస్ప్లేలో పెట్టి ఎక్కడెక్కడ ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా చెప్పే విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటా ఉన్నాం. రీసర్వే గురించి కూడా మేము చెప్పాలి అంటే, గత ప్రభుత్వం కేవలం వాళ్ళ ఆర్భాటంతో ప్లస్ వారికి అనువాయులకి మేలు జరిగే విధంగా రీసర్వే అనేది నేపథ్యంతో దొంగ పనులు చేశారు తప్ప ఎక్కడ కూడా ప్రజాహితం కోరుకుని చేసిన పరిస్థితి మనం చూడలేదు. ఎక్కడ రీసర్వే చేసేటప్పుడు అక్కడ నోటీసులు ఇవ్వాలి. ఒట్టి ఆ పట్టదారికి కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా దాచుకుని వాళ్ళ ఆఫీసులో కూర్చుని మ్యాప్ ప్రకారంగా రీసర్వే రాసుకుని, అలాగే ఏదన్నా గ్రీఫ్ ఉంటే దాని రిడ్రెసల్ కోసం 60 రోజుల సమయం ఉంటుంది. కానీ దానికి 30 రోజులు అని చెప్పి ముందట, దాని తర్వాత 20 రోజులు అని చెప్పేసి కుదించి ఎవరికి తెలియకుండానే రీసర్వే చేసి ఈరోజు జాయింట్ ఎల్పిఎంస్ ఉంటే అక్కడ కూడా సబ్ డివిజన్ చేయాలనే ఆలోచన కూడా లేకుండా ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అందుకనే ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి రీసర్వే అయినటువంటి 6,688 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం. దాంట్లో సపరేట్గా మళ్ళీ 2,80,000 గ్రీవెన్స్లు వచ్చినాయి. అంటే వారు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రజాహితము కోరలేదని చెప్పేసి నిదర్శనమే ఆ యొక్క రీసర్వే. తప్పకుండా ప్రతిష్టాత్మకంగా ఈ రీసర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుని తప్పకుండా డిజిటలైజేషన్ ఇండియా దిశగా పోవాలి కాబట్టి తప్పకుండా చేయాలి, అది పకడ్బందీగా చేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం తలుచుకుని ఇప్పుడు మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే రీసర్వేలో ఇబ్బంది ఉందో అక్కడ ప్రతి 200 ఎకరాలకి ఒక టీం ఏర్పాటు చేసి 2 సర్వేయర్లు అలాగే ఒక విఆర్ఓ అక్కడే ఉండి, పట్టాదారు కనుక అవైలబుల్ లేకపోతే 3 సార్లు కూడా నోటీస్ ఇచ్చి, అంటే పట్టాదారు అవైలబిలిటీ బట్టి అతను వచ్చిన తర్వాత అతని భూమి మీద ఫోటో కూడా దిగి దాన్ని అప్లోడ్ చేసే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని
రీసర్వే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ అనేలో కూడా వెళ్తూ ఉంది కాబట్టి వాట్సాప్ ద్వారా కూడా ఈ గ్రూపు ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా కన్సాలిడేట్గా ఒక్కొక్క దగ్గర పెట్టుకుని వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే విధంగా కూడా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఫుట్పాత్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు రోడ్డు ఇరువైపులా ఫుట్పాత్లను ఆక్రమించి వేసిన డబ్బాలు, షెడ్లను రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది జేసీబీల సాయంతో కూల్చివేశారు. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు పోలీస్ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు కొనసాగాయి. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫుట్పాత్కు సంబంధం లేని వాటిని కూడా కూల్చివేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు పులిజాల విశ్వప్రసాద్. నా బిజినెస్ వచ్చేసి శ్రీకృష్ణ మొబైల్స్. ఇక్కడ రెంట్కుండే ఒక 10 months అవుతుంది. రేపు ఫిబ్రవరి వస్తే 1 year కంప్లీట్ అవుతుంది. అప్పటి నుంచి ఎలాంటి ఇల్లీగల్ అని ఎవ్వరూ చెప్పలేదు, ఎవ్వరు ఎలాంటి నోటీస్ లేకుండా మాకు దౌర్జన్యంగా పొద్దున చాయ్ బండి ఉంటుంది ఇక్కడ మాకు ఎర్లీ మార్నింగ్. తమ్ముడు నాన్న వచ్చేలోపు, ఇద్దరు వచ్చేలోపు ఆల్రెడీ టీ స్టాల్ తీసి పక్కకేసారు. అక్కడ ఉన్న చాయ్ ఆ బండిని తీసి అక్కడ పడేసారు, ఆ బండిని తీసి అక్కడ పడేసారు. ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఇలాంటిది అనేది జరిగింది. దీనికి ఎవరు బదులు రిటర్న్ కేసు మేము పెట్టాలని అనుకుంటున్నాం వాళ్ళ మీద. ఆ మున్సిపల్ ఆఫీసర్ ఎవరో కూడా తెలియదు, తన పేరు కూడా తెలియదు మాకు. వచ్చి దౌర్జన్యంగా ఇలా చేశాడు. అదంతా దగ్గర ఆడ ఫుట్పాత్కు నాకున్న అవగాహన ప్రకారము ఫుట్పాత్కి లోపలికి ఒక 4 feet లోపల ఫుట్పాత్కి సంబంధం లేదు. అక్కడ నుంచి ఇక్కడ దగ్గర ఒక 6 feet దాకా ఉంటుంది. అసలు సంబంధం లేదు. ఫుట్పాత్కి నా షాప్కి సంబంధం లేదు, నా టీ స్టాల్ కూడా సంబంధం లేదు. ఉన్నది ఏంటంటే ఒక్కరికి ఒక న్యాయం జరుగుతుంది, ఒక్కరికి ఒక న్యాయం జరుగుతుంది. మరి పేదోన్నది తొక్కాలని చూస్తారు. ఏ విధంగా తొక్కాలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన వ్యక్తులు 30 kgల గంజాయిని కారులో తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మలక్పేట సీఐ నవీన్ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. వినియోగదారులకు అధిక ధరకు విక్రయించేందుకు హైదరాబాద్లోని దూల్పేట వైపు వెళ్తుండగా వాహనాన్ని వెంబడించి నిందితులను పట్టుకొని 30 kgల గంజాయితో పాటు బెలినో కారు, కేటీఎం బైక్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కిరి భాస్కర్, వల్లందాస్ వంశీ, జిట్టా కిరణ్, బోయిని శివ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆళ్ల భరత్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. బెలెనో వైట్ కలర్ కార్లో గాంజా వస్తుందని ఇన్ఫర్మేషన్. దాన్ని వెహికల్ చెకింగ్ లో పట్టుకున్నాం. దాంట్లో ఒక 30 kgs గాంజా దొరికింది. దాంతో పాటు ఒక 5 మంది ఉన్నారు. దానికి ఈ యొక్క వెహికల్ కు ఒక పైలట్ కూడా ఉన్నాడు. ఆ పైలట్ మోటార్ సైకిల్ మీద వస్తూ అంత కవర్ చేస్తూ దాన్ని చాకచక్యంగా మా స్టాఫ్ అందరు కూడా పట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ఒక 5 members ని ఆత్మకూరు నుంచి దూల్పేట వెళ్తుంది. వాళ్ళు చెప్పిన కండిషన్ ప్రకారంగా దూల్పేటలో అక్కడ అమ్మి చిన్న ప్యాకెట్లు చేసి అమ్మి వాళ్ళ ఎక్కువ మొత్తానికి తీసుకోవాలని, ఇది మాత్రం వాళ్ళు ఒడిశా నుంచి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అక్కడ చాలా తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ హై రేట్స్కి ఎత్తి డబ్బుల విషయంలో బెనిఫిట్ కావాలని చెప్పేసి అమ్మడానికి తీసుకొచ్చారు హైదరాబాద్కు దూల్పేటకు. ఈ మధ్యలోనే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇది చెక్ చేస్తే పట్టుకున్నాం. వీళ్ళ 5గురిని కూడా ఇంతకుముందు కేసులు ఉన్నాయి వాళ్ళకు. ఒకరి మీద 5-6 కేసులు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. గిరిజనులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఉప్పల్ రింగ్ రోడ్లో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. హాస్పిటల్లో కూడా తీసుకుపోయి సంఖ్యలతోటి వాళ్ళని నిర్బంధించడం జరిగింది. మరి ప్రజలందరూ చూస్తున్నారు. మరి దళితులంటే ఈ ప్రభుత్వానికి అంత చిన్న చూప, మరి గిరిజనులంటే ఈ ప్రభుత్వానికి మరి పట్టించుకోరా, ఈ ముఖ్యమంత్రి పట్టించుకోరా, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టించుకోరా. మరి రైతులను ఇంత హీనంగా చూస్తున్న పరిస్థితి ఏందో తెలియజేయాలి అందరికీ. ముఖ్యంగా మరి లగచర్లలో పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్లను, వాళ్ళ భూములను తీసుకొని ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బామ్మర్ది కానీ, అల్లుని కానీ, అన్న కానీ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీకి మరి ఫార్మా కంపెనీ పేరు మీద వాళ్ళకి ఇవ్వాలని చూశారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తులు బాపు రమణలని వక్తలు కొనియాడారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో బాపు రమణ అకాడమీ ఆధ్వర్యంలో బాపు రమణ పురస్కారోత్సవం నిర్వహించారు. విభిన్న కళాకారులైన బాపు రమణలు ఒకరి గెలుపు కోసం మరొకరు నిలిచారని తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు కెవి రమణాచారి అన్నారు. ఒకరు చిత్రకారుడిగా, మరొకరు రచయితగా భిన్నత్వంలో ఏకత్వముగా నిలిచారని కొనియాడారు. ప్రముఖ కార్టూనిస్ట్ సురేంద్రకు బాపు పురస్కారం, ప్రముఖ రచయిత భువనచంద్రకు రమణ పురస్కారాన్ని అందించారు. సినీ రచయిత ఆకెళ్ల వెంకట సూర్యనారాయణకు జీవన సాఫల్యం పురస్కారం అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కముల, సినీ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్, నటుడు ఉత్తేజ్, బాపు రమణ అకాడమీ కార్యదర్శి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సురేంద్ర గారి కార్టూన్లు చూసే కంటికి చనం జరుగుతుంది. తన మీద భారతదేశ సంరక్షణలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సోల్జర్కి మొదటగా జై జవాన్ అంటూ అభినందనలు ఇచ్చిన భావన బలం లయబద్ధంగా. నేను మరొకసారి కోరుకుంటున్నాను మా భువనచంద్ర గారికి. ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఫోర్స్లో ఎన్ని ఏళ్ళు పనిచేశారో, దాదాపు 18 ఏళ్ళు పనిచేస్తుంటారు. కానీ ఇవాటికి మీరు ఇంకా అందులోనే పనిచేస్తున్నారు అనుకుంటారు తెలియని వాళ్ళైతే. ఆ గాంభీర్యం కానీ, ఆ హౌందాతిరం కానీ అలాగే మెయింటైన్ చేస్తూ చిత్రలోకంలో మరింత కాలం వర్ధిల్లాలని చెప్పని నా భగవంతుని ప్రార్థిస్తూ, మా సురేంద్ర గారికి ఇవాళ బాపు గారి పురస్కారం అందడం అనేటువంటిది తల్లావచ్చుల శివాజీ గారు ఇంకా చెప్పడానికి ఎన్నో ఉన్నాయనే దగ్గర విషయాలు. ఒక కార్టూనిస్ట్ దగ్గర ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే, ఈ సందర్భంగా సురేంద్ర హిందూలో పనిచేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. హిందూకు ఉండేటువంటి స్థాయిని దృష్టిలో పెట్టుకుంటే కార్టూనిస్ట్ ఎప్పటికప్పుడు తనకు తానుగా పదిలంగా ఉండాల్సి వస్తుంది, భద్రంగా ఉండాల్సి వస్తుంది, తనకు తాను రక్షించుకోవాల్సి వస్తుంది, తన ద్వారా పత్రికను రక్షించుకోవాల్సి వస్తుంది. అలాంటి పత్రికలో ఉన్నటువంటి సురేంద్ర గొప్ప కార్టూనిస్ట్గా లైఫ్ అచీవ్మెంట్ అవార్డును కూడా పొందినటువంటి సురేంద్రకు బాపు గారి పురస్కారం అందడం అనేటువంటిది. చలో రాజ్భవన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్లో చూద్దాం.
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. కాకి చొక్కాలతో నిరసన తెలిపిన అసెంబ్లీ వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు. బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులపై మొసలి కన్నీరు కారుస్తుంది. ప్రభుత్వ హామీలను త్వరలో పరిష్కరిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈసారి పకడ్బందీగా రీసర్వే కొనసాగించాలి. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తులు బాపు రమణలు. ఒకరి గెలుపు కోసం మరొకరు నిలిచారన్న కేవీ రమణాచారి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.